రైలు టికెట్ల ధరలు పెంపు. కిలోమీటర్కు 1-2 పైసల చొప్పున పెంచిన రైల్వే శాఖ ఈ నెల 26 నుంచి అమలు. 215 కిలోమీటర్ల ప్రయాణానికి ఎలాంటి పెంపు వర్తించదట. 215 కిలోమీటర్లు దాటితే ఈ పెంపు వర్తిస్తుంది. రైలు ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలోమీటర్కు 1-2 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెంపు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. తద్వారా రైల్వేకు 600 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని, 215 కిలోమీటర్ల దూరాన్ని మించి ప్రయాణించే వారికి ఈ పెంపు వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ రైళ్లలో 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి కిలోమీటర్కు 1 పైస చొప్పున, మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతిలో ప్రయాణించే వారికి కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధరలు పెరగనున్నాయి. ఇది సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు ఎలాంటి పెంపు లేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు ఉండదు. 215 కిలోమీటర్లు మించితే మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతుల వారికి పైసా చొప్పున పెంపు, ఏసీ క్లాస్ కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంపు, నాన్ ఏసీ 500 కిలోమీటర్ల దూరానికి 10 రూపాయల చొప్పున అదనమాట 600 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.